ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమో, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలుంటే అది మీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఇరుగు పొరుగు వారైనా, ఎవరితోనైనా సరే మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడండి. ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు. బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. మనం బలి అర్పిస్తున్నాం, కానీ మాట వింటున్నామా లేదా, అది ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్న దేవుని కృపను బట్టి దేవునికి దగ్గర అవ్వాలని ఆశపడండి. దేవుని మీద ఆనుకోవాలని, దేవునికి ఇష్టలుగా జీవించాలని ఆశపడండి. అది ఎంత సంతోషమో తండ్రికి. ఖచ్చితంగా అలాంటి ప్రార్థన ఖచ్చితంగా తండ్రి వింటాడు, జవాబిస్తాడు. దేవునికి దగ్గర ఎప్పుడు మన ప్రార్థన మన సమస్యల మీదే, మన సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. అలా వద్దు. అలా ప్రతిరోజు సమస్యల గురించి ప్రార్థన చేయాలంటే నాకేం బాధగా ఉంది. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని చేయట్లేదు కదా. అందరూ మీ సమస్యల గురించే కమెంట్స్ పెడుతున్నారు, కానీ దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవుని మీదే ఆధారపడాలి అని ఆ ప్రార్థన కొంతమంది పెడుతున్నారు. కానీ మొదట దేవునికి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటే చాలండి. ఇక మనకున్న సమస్యలు తండ్రి చూసుకుంటాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకు స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. ఈ దినాన నా తండ్రి పగలు మేఘ స్తంభమై మమ్మల్ని తీసుకెళ్లారు క్షేమంగా, రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మమ్మల్ని మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మీ మాట చొప్పున మేము నడుచుకోవట్లేదు కదా తండ్రి. అయినా సరే మా మీద జాలి పడుతున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనాన్ని, మీ ప్రేమను నా తండ్రి మీరెంత క్షమించారు నా ప్రభు, మీరెంత జాలి చూపించారు. అలాంటి మనసు నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభు. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, ఈ లోక జ్ఞానం మాకొద్దు నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు. మేము చేసే ప్రతి పనిలో కూడా మీరు చూస్తున్నారనే భయముతో నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరెంత తగ్గించుకున్నారు నా ప్రభు, మీరెంత దీన మనసు కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు క్షమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేశారు నా తండ్రి. అటువంటి మనసు నా ప్రభు మాకు అనుగ్రహించు నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి నా ప్రభు మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి మీ వంటి సున్నితమైన మనసు, మెత్తటి మనసు నా ప్రభు మాకు అనుగ్రహించు నా తండ్రి. మీ దీర్ఘ శాంతాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించు నా ప్రభా. మీ శాంతి సమాధానంతో మా గృహాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు ఎదురైనా, భయంకరమైన సముద్రం వంటి సమస్యల గుండా మేము వెళ్తున్నా సరే నా తండ్రి భయపడకుండా, అధైర్యపడకుండా యోబు గారి వల్ల ఎలా ధైర్యంగా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభా. ప్రతి విషయం కూడా ఏ సమయంలో మేము ఎలా ఉండాలి, ఎలాంటి సమస్యల్లో వచ్చినా సరే మేము ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా జీవించాలి, ప్రతిదీ కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టి, మీ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఎటువంటి అర్హత లేదు నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేదు. అయినా సరే మా మీద జాలిపడి, కనికరపడి మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు. మీ మాట చొప్పున మేము జీవించట్లేదు నా తండ్రి. అందుకే నా ప్రభు మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది జీవితాలు రాపించి పెట్టారు నా తండ్రి. మా మీద ఎంత ప్రేమ నా ప్రభు మీకు. మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మీకు ఇష్టలుగా మేము
మేము ఎలా జీవించాలో, మీ ప్రేమ పొందుకోవాలంటే మేమెంత తగ్గించుకోవాలి, మేమంత దీన మనసు కలిగి ఉండాలి మాకు నేర్పించండి నా ప్రభా. దారి తప్పిపోతున్న మమ్మల్ని నా తండ్రి సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ సమస్యలతో నా ప్రభా బిడ్డల కన్నీరు కారుస్తున్నారు, దుఃఖంలో ఉండిపోయారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డల గృహాలు మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు కదా, నేనెందుకు భయపడాలి అని నా ప్రభు బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఏ ఏ సమస్య వచ్చినప్పుడు ఏ వాక్యం పట్టుకొని ధైర్యంగా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభు. ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎంత భయంకరమైన శ్రమల గుండా మేము వెళుతున్నా సరే ధైర్యంగా సింహము వలె ధైర్యంగా ఎలా ముందుకెళ్లాలో మాకు నేర్పించండి నా తండ్రి. దారి తప్పిపోతున్న మీ బిడ్డలు నా ప్రభా రక్షణ పొందారు, మారు మనసు పొందారు, మీ శరీరం రక్తం నా ప్రభా, మీ రక్తంతో బిడ్డలు కడిగారు నా తండ్రి. అయినా సరే మరలా నా ప్రభా బిడ్డల లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. జాలిగల దేవ, ఒక్కసారి బిడ్డల వైపు మీరు చూసి నా తండ్రి, లోకంలో ఎవరైతే పడిపోతున్నారో, లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో మరలా వారి హృదయాలు పట్టుకొని, వారి హస్తాలు పట్టుకొని తిరిగి మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే వారి కుటుంబస్తుల రక్షణ కొరకు ప్రార్థించమని అడిగారో నా తండ్రి, మీకు ఇష్టలుగా జీవించాలని ఎవరైతే నా ప్రభ కోరుకుంటున్నారో, మీలో అంటుకట్టుబడి జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ హృదయం ఇచ్చింది మీరే నా ప్రభ, అలాంటి ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డలు కోరుకున్నట్టే నా ప్రభ మీకు ఇష్టలుగా మీ కృపలో మీ కాపుదల్లో బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బిడ్డల సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి ఆరిపోతున్నాం, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని నా ప్రభ గ్రహించుకొని నా ప్రభ ఆ పాపం ఆ తప్పు ఒప్పుకొని నా తండ్రి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మొదట మీ నీతిని రాజ్యాన్ని వెదికే హృదయాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోక సమస్యలు ఎన్నో సంవత్సరాల తరబడి సమస్యల్లోనే బిడ్డలు జీవిస్తున్నారు, కానీ మొదట బిడ్డలకు ఏది అవసరమో అది గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. సమస్యల మీదే వాళ్ళు దృష్టి పెడుతున్నారు, సమస్యల్లోనే బ్రతుకుతున్నారు, సమస్యల మీదే వాళ్ళు ఆధారపడుతున్నారు. ఆ సమస్యల గురించి ఆలోచించి నా ప్రభ మీ నుండి కూడా దూరం అయిపోతున్నారు నా తండ్రి. అటువంటి హృదయం, అటువంటి మనసు నా ప్రభ బిడ్డలకు తీసివేసి నూతన హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. సమస్యలు ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు కదా, నా తండ్రి నాకుంటే చాలు అని నా ప్రభ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే మీ నీతిని, మీ రాజ్యాన్ని మొదట వెదగాలని హృదయాన్ని నా ప్రభ బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ అప్పులు, ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబాలైతే అల్లాడిపోతున్నాయో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు తీసివేసి ఓర్పు, సహనాన్ని, మీ శాంతి, సమాధానంతో నా ప్రభ మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే ప్రతి పనిని నా ప్రభ వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం మాకు లేకపోతే మేము ఎంత కష్టపడ్డా సరే నా ప్రభ, నిద్రాహారాలు మానుకున్న, ఎక్స్ట్రా డ్యూటీలు చేసినా సరే నా తండ్రి, మాకున్న అప్పులు తీరవు నా తండ్రి, ఆర్థిక సమస్యలు పోవు నా ప్రభ. కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే ఎలాంటి సమస్యలు నా ప్రభ మేము ఎంత తక్కువ జీతం మేము సంపాదించినా సరే సమృద్ధిగా మాకు కావలసినవన్నీ సమకూరతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోతే నా ప్రభ మీ ఆశీర్వాదం అంత బలమైనది నా తండ్రి. మీ ఆశీర్వాదం పొందుకునే అర్హత అయితే మాకు లేదయ్యా, కానీ మీ చిత్తమైతే నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభ మీ ఆశీర్వాదాలు మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో శాంతి, సమాధానం మీరు నింపండి నా ప్రభ. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో నా ప్రభ, ప్రతి ఒక్కరు వారింటిలోనే మొదట నా ప్రభ అందరితో సమాధానంగా, ప్రేమగా, ఒకరినొకరు గౌరవించుకునేలా జీవించే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వివాహ వయసు దాటిపోతుంది, వివాహం కావట్లేదని బాధపడుతున్నారు, భయపడుతున్నారు నా తండ్రి, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదని ఎవరైతే నా ప్రభ దుఃఖంలో ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరి వివాహ వయసు దాటిపోయేంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాంలే అని డిలే చేసింటే క్షమించండి నా ప్రభ. బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించండి, మిమ్మల్ని క్షమాపణ
క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, మా బలహీనతను మా వెర్రితనాన్ని ఎరిగి ఉన్న దేవ, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి లోకస్తుల్లాగా నా ప్రభు బిడ్డలు ఆలోచించకుండా, లోకస్తుల్లాగా నా తండ్రి అన్ని సక్రమంగా ఉండాలి, లోకస్తుల్లాగా ఆలోచించకుండా నా ప్రభు మరి బిడ్డలు మీ ఎడల భయం భక్తి కలిగి నా తండ్రికి ఇష్టలుగా జీవించే అటువంటి సంబంధాలు నాకు రావాలి. నా దేవుని చిత్తంలోనే నా వివాహం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయంతో ప్రవర్తించే నా ప్రభు ప్రతి విషయంలో నా తండ్రి మీకు లోబడి జీవించి మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు, విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప చొప్పున మీ దయ చొప్పున ఎవరికైతే సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం. మేము అడిగినా కూడా మాకు గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ ఆ తల్లిదండ్రులకు మీరే ముందుండి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్ళిలో మీరున్నారు కాబట్టి నా ప్రభ ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బిడ్డల వివాహంలో మీరు ముందుంటే చాలు నా తండ్రి. బిడ్డలు ఎటువంటి అప్పులు పాలవ్వకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు బిడ్డలు పడకుండా, మనుషుల మీద వాళ్ళు ఆధారపడకుండా నా తండ్రి, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి గొడవలు అవ్వకుండా నా ప్రభ ఆ వివాహాలు సక్రమంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. మరి అలాగే నా తండ్రి బిడ్డలు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో నా ప్రభ బిడ్డల పక్షాన మీరుంటే నా తండ్రి ఎలాంటి పరిస్థితినైనా ఒక్క రాత్రిలో ఒక్క క్షణంలోనే మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు అప్పుల్లోనే ఉండుండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారేమో. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా తండ్రి చెయ్యని తప్పు కూడా నా ప్రభ ఎంత శిక్ష అనుభవించాడు నా తండ్రి. 2 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు నా ప్రభ. అయినా సరే మీరు విడిచిపెట్టలేదు నా తండ్రి. అన్నలు విడిచిపెట్టారు, తండ్రి దూరం అయినా సరే, స్నేహితులు బంధువులు ఎవరు అండగా లేకపోయినా సరే మీరు అండగా ఉన్నారు యోసేపు గారికి నా ప్రభ. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు రాపించి పెట్టారంటే అమ్మా ఇదిగో మీకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాను తండ్రి. ఒక్కసారి ఆ మాట చదివి మీరు ధైర్యం తెచ్చుకోండి. మేము నేర్చుకోవడానికి నా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో మా మీదున్న ప్రేమ చొప్పున మీరు రాపించి పెట్టారు నా తండ్రి. బిడ్డలు అధైర్యపడకుండా భయపడకుండా ఇక మా జీవితాలు ఇంతే కదా, ఈ ఆర్థిక పరిస్థితులు ఇంత ఇబ్బందుల్లోనే మా జీవితం అంతా సాగిపోవాల్సిందేనా అని బిడ్డలు నా ప్రభా దుఃఖంలో ఉండకుండా, అధైర్యంగా ఉండకుండా, అవిశ్వాసులుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి యోసేపు గారి నా ప్రభా మరొక్క రాత్రిలోనే ఒక్క కలతోనే నా ప్రభా యోసేపుని ఎంతో హెచ్చించారు నా తండ్రి. ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు నా ప్రభా, ఎంత ఆశీర్వదించారు నా తండ్రి. ఒక దేశానికి నా ప్రభా ప్రధానిని చేశారంటే ఎంత గొప్ప శక్తి నా తండ్రి. ఎవ్వరికి మీకున్నంత శక్తి ఎవ్వరికి లేదు నా ప్రభా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు దాహంతో అల్లాడిపోయినప్పుడు నా తండ్రి బండ నుండి నా ప్రభ నీళ్లను రప్పించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అంత పెద్ద మహాసముద్రాన్ని నా ప్రభ ఒక్క మాటతో 2 పాయలుగా చేసి నా తండ్రి ఆరిన నేల మీద మీ బిడ్డలను నడిపించారు నా తండ్రి. అంత శక్తి ఎవరికి ఉందయ్యా? పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఎవ్వరికీ లేదు నా తండ్రి. అంత శక్తి గల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి, అప్పులు నా ప్రభా బిడ్డలు ఒకవేళ ఏదైనా విషయంలో దారి తప్పి వారి సొంత ఆలోచనతో తెలియక నా ప్రభా అప్పుడు చేసిన దయతో క్షమించండి నా తండ్రి. జాలిగల దేవా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ఎవరెవరైతే ఆర్థికంగా చితికిపోతున్నారు, అప్పులతో ఎవరైతే అల్లాడిపోతున్నారో నా ప్రభా ఒక్క రాత్రిలోనే నా తండ్రి యోసేపు గారిని ఎక్కడో జైల్లో ఉన్న బానిసగా ఉన్న యోసేపు గారిని నా ప్రభా ఒక దేశానికి ప్రధానిని చేశారు నా తండ్రి. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డలకు ఉన్న అప్పులు మీకు ఏ పాటిది నా తండ్రి? మీ దృష్టిలో అవి చిన్నవే చిన్న
చిన్న సమస్యలేగా నా ప్రభా, కానీ బిడ్డలు వాటి మీదే వాళ్ళ ఆలోచన పెట్టి అవే పెద్దగా బిడ్డలు ఆలోచిస్తున్నారు నా తండ్రి. వారికి ఉన్న భయాన్ని, అధైర్యాన్ని తీసివేసి నా ప్రభా, ఒక్క క్షణంలోనే, ఒక్క రాత్రిలోనే నా ప్రభా, ఒక్క రోజులో నా ప్రభా, బిడ్డల జీవితాన్ని మార్చివేయగల శక్తి గల దేవా, బిడ్డల జీవితాల్లో మార్పు తీసుకురమ్మని, అప్పుడు తీరే ద్వారాలు మీరే తెరవమని, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బందులు పడకుండా ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని, మీ ఎడల భయము భక్తి కలిగి హృదయాలను బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, పక్షవాతంతో నడవలేని పరిస్థితులు, మంచంలోనే ఉన్నారు నా ప్రభు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలతో బాధపడేవాళ్ళు, కడుపులో నొప్పి, కడుపులో గడ్డలతో నా తండ్రి నా ప్రభా, బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా, బ్రెస్ట్ క్యాన్సర్తో నా తండ్రి, మరి చివరి స్టేజ్ అని నా ప్రభా, మనుషులైతే చెప్తారు, అమ్మా ఇక నయం కాదమ్మా అని చెప్తారు మనుషులు. కానీ నా తండ్రి, మనుషులకైతే అది అసాధ్యమే, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ఎవరైతే లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో నా తండ్రి, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని ఎవరైతే బాధపడుతున్నారో, గుండె జబ్బులతో నా తండ్రి, గుండె నొప్పితో నా ప్రభా, ఆస్తమాతో బాధపడేవాడు, ఫిట్స్తో నా తండ్రి, ఎన్నో సంవత్సరాల నుంచి ఫిట్స్తో బాధపడుతున్నానని బిడ్డలు బాధపడుతున్నప్పుడు నా తండ్రి, ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక దారి తప్పి నా తండ్రి, తెలియక మీ మనసు నొచ్చుకునేలా జీవించుంటే నా ప్రభు క్షమించండి నా తండ్రి. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో గొప్పవాళ్ళం, నేనేదో భక్తి గలదాను అని కాదు నా తండ్రి. జాలి గల దేవా, బిడ్డల కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రభా, హిజ్కియా గారు నా తండ్రి, మరణకరమైన వ్యాధితో నా ప్రభా, మరణానికి చేరువుగా వచ్చినప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా, ప్రతిదీ కూడా మీ ఆధీనంలోనే ఉంది నా ప్రభా. మా జీవితం కూడా నా తండ్రి మీ ఆధీనంలోనే, మీ చేతిలోనే ఉంది నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మరెవరెవరైతే నా తండ్రి వారికి ఉన్న అనారోగ్యం గురించి బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, బిడ్డలు చేసిన తప్పు మొదట క్షమించి నా తండ్రి, బిడ్డల మీద జాలిపడి కనికరపడి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహమై ఎన్నో సంవత్సరాలు అయింది, అయినా సరే ఇంకా మేము గర్భఫలం బిడ్డలు పొందుకోలేదు అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎంతో అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఎంతో మంది మమ్మల్ని తక్కువ చేసి చులకనగా చూస్తున్నారని నా ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక తప్పు చేస్తుంటే నా తండ్రి, క్షమించే మనసు గల దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, మీ ఎడల భయము భక్తి కలిగించి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఇంకా ఓర్చుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి, మనుషుల వైపు బిడ్డలు చూడకుండా, మనుషులు చెప్పే మాటలకు బిడ్డలు భయపడకుండా, అమ్మా ఇదిగో నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ తక్కువ ఉంది, ఇదిగో ఈ సమస్య ఉంది, అందుకే నీకు బిడ్డలు కలగట్లేదని మనుషులు చెప్తారు నా తండ్రి. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు రాపించి పెట్టారు నా ప్రభా. వాక్యం చదువుతున్నారు కానీ ఆ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆ వాక్యం మీ మాట పట్టుకుని బిడ్డలు ధైర్యంగా ఉండలేకపోతున్నారు నా తండ్రి. బిడ్డల్లో ఉన్న భయాన్ని, అధైర్యాన్ని తీసివేసి నా ప్రభా, విశ్వాసంతో బిడ్డలను నింపి నా తండ్రి, ఓర్పు సహనం నా తండ్రి తగ్గించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభా, ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు చేస్తున్న ప్రతి వ్యాపారాన్ని, అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, 30 60 100 ఫలింపు చేయమని అడుగుచున్నాం నా ప్రభా. క్రమక్రమంగా మీరు అభివృద్ధి చేస్తారు నా తండ్రి, మీరు ఆశీర్వదిస్తారు నా ప్రభా. బిడ్డలకు ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి, మీరిచ్చిన ఆలోచనతో బిడ్డలు ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత పేరు ప్రతిష్ట వచ్చినా సరే నా తండ్రి, గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా, ఇదంతా నా తండ్రి నా మీద జాలిపడి నాకు దయచేసిందే కానీ నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని
తగ్గింపు దీన మనసు కలిగి ఉండే హృదయాలను నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి డిఎస్సి ఎగ్జామ్ రాసి నా ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. బిడ్డలు అధైర్యపడకుండా భయపడకుండా ఎన్నో సంవత్సరాల నుంచి నా తండ్రి మరి ఎగ్జామ్స్ రాసాం కానీ ఉద్యోగాలు పొందుకోలేకపోయామని బిడ్డలు బాధపడుతున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడి రాశాను, అందుకే నాకు ఉద్యోగం రాలా. కానీ ఈసారి నా తండ్రి నాతో మాట్లాడాడు, జ్ఞానం అడిగామన్నాడు. నా తండ్రి జ్ఞానం అడిగాను, నా తండ్రి ఇచ్చిన జ్ఞానంతో రాశాను, ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది అని నా ప్రభ గ్రహించుకోలేకపోతున్నారు నా తండ్రి. బిడ్డల హృదయాలు వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ బిడ్డల్లో ఉన్న పిరికితనాన్ని అల్ప విశ్వాసాన్ని తీసివేసి నా తండ్రి విశ్వాసంతో నింపి నా ప్రభ ప్రతి ఒక్కరికి తగ్గింపు దీన మనసిచ్చి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. ఎలాంటి పరిస్థితులైనా ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు, కానీ ఎలాంటి పరిస్థితులైనా ఒక్క క్షణంలోనే మార్చివేయగల శక్తి గల తండ్రి మీరున్నారు అనే గ్రహింపు నా తండ్రి బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకొని ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి. నా ప్రభ మరి బిడ్డలకు నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి లోటు ఎటువంటి లోపం అనేది బిడ్డల్లో రాకుండా నా తండ్రి పరమ వైద్యులు మీరు దగ్గరుంటే చాలు నా ప్రభ. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు నా తండ్రి. మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు కోరుకున్న చొప్పున నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ దూర ప్రాంతాలకు దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా కుటుంబానికి కూడా నా తండ్రే తోడుగా ఉండగలడు అనే నమ్మకాన్ని బిడ్డలో కలిగించి నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నమ్మకంతో నా ప్రభ శక్తి లోపం లేకుండా నా ప్రభ నమ్మకంతో బిడ్డలు పనులు ఉద్యోగాలు చేసి హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం. ఒకానొక సమయంలో యోసేపు గారు అంత గొప్ప తండ్రి, మరి యోసేపు గారు నా తండ్రి బానిసగా నా తండ్రి ఈజిప్ట్కి అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారు నా ప్రభ. అంత గొప్ప శక్తి గల దేవ, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. బిడ్డల మీద జాలి దయ చూపించి కలిగించిన నా ప్రభ బిడ్డల్ని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మంచి మనసుని యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి తోటి వారిని కూడా బిడ్డల నా తండ్రి బిడ్డల మీద నిందలు వేయకుండా అందరూ బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి. వారు పనిచేసిన ఆఫీసులో 30 60 100 ఫలింపచేసి ఆశీర్వదించిన ప్రభ వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తి బిడ్డలకు అనుగ్రహించి వారి చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినాన నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ చిత్తంలో నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేనివాడు. మీ చిత్తం అయితే మమ్మల్ని క్షమించిన ప్రభా. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాలను మాకు అనుగ్రహించండి అతను. ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టుంటే మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించే హృదయాలను మీరెంత క్షమించారు అటువంటి జాలిగా నా హృదయం క్షమించే హృదయాన్ని ప్రేమించే హృదయాలని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభా. వారికి ఉన్న సమస్యల మీద వారి ఆలోచన పెట్టకుండా నా తండ్రికి అప్పగించారు, నా తండ్రి చూసుకుంటాడు అని ధైర్యంగా నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా గాఢ నిద్రపోయేలా, నిద్రలేమి సమస్యతో ఎవరు బాధపడకుండా సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా నా ప్రభా ఒకనొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా ప్రభా. బిడ్డల్లో ఉన్న భయాన్ని తీసివేసి మంచి దర్శనాలు నా ప్రభా మంచి కళలు బిడ్డలకు అనుగ్రహించమని గాఢ నిద్ర మాకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.